భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సానుకూల ప్రకటన వచ్చింది. మొదటి దశ త్వరగా పూర్తి చేసేందుకు ఇరు దేశాలు చర్చలు ముమ్మరం చేసినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తో సమావేశమయ్యారు. తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరితగతిన పూర్తి చేసే దిశగా ఇరువురి మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదే సమయంలో దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. మంత్రుల స్థాయి సమావేశాల తర్వాత రెండు దేశాల ప్రధాన సంధానకర్తల మధ్య చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు మే 22వ తేదీ రోజు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందం ఖరారు చేయాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ఉన్నాయి. ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం, స్థానిక నిబంధనలు, టారిఫ్ల నుంచి మినహాయింపులు వంటి అంశాలు కొలిక్కిరానున్నాయి. కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి సడలింపులు ఇవ్వాలని భారత్ కోరుతోంది. టెక్స్టైల్స్, రత్నాలు, దుస్తులు, ఆభరణాలు, ప్లాస్టిక్స్, రొయ్యలు, రసాయనాలు, ద్రాక్ష, అరటి పండ్ల వంటివి ఇందులో ఉన్నాయి. ఇదే క్రమంలో పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్, వైన్స్, పెట్రోకెమికల్స్, పాడి ఉత్పత్తులపై సుంకాలు సడలించాలని అమెరికా కోరుతోంది. ఇప్పటికే వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాలు నిబంధనలు ఖరారు చేశాయి.